ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కుమ్మేసిన వెంకిమామ టైటిల్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటంటే ఆ టైటిల్ ఏంటి, ఆ సినిమా ఏంటి? వెంకిమామ నెక్స్ట్ సంక్రాంతికి ఎటువంటి సినిమా ఇచ్చే అవకాశం ఉంది ప్రేక్షకులకి? సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ఎప్పుడైతే అంటే ముందు నుంచి పరిశీలనలో ఉన్న టైటిలే, తర్వాత ఇంకేమన్నా పెడదామా, ఎలా అంటే ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియురాల్లాగా, ఇంట్లో ఇళ్ళాలు పోలీస్ స్టేషన్లో ప్రియురాలు, అక్కడ ప్రియురాలు ఇక్కడ ఇళ్ళాలు, ఇలా ఏదో అనుకున్నారు. లేదు సంక్రాంతికి వస్తున్నామే బాగుంది, ఎలాగో సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అదే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అనిల్ రావిపూడి గారు అంటే ఆబ్వియస్లీ ఫ్యామిలీ డ్రామాలతో పాటుగా కామెడీ విపరీతంగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే అంశాలన్నింటినీ ఆయన యూటిలైజ్ చేసుకుంటాడు, అది తెలిసిందే. పైగా అనిల్ రావిపూడి కాంబినేషన్లో వెంకటేష్ గారు అంటే ఆల్రెడీ F2 F3 చూసాం మనం. అవును, ఇది కూడా F4 అన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో, బట్ ఆ ఫ్రాంచైజీకి దీనికి సంబంధం లేదు. సో ఇప్పుడు కొత్త హీరోయిన్లు, కొత్త కథ, ఈ కొత్త వ్యవహారం, ఈ కొత్త సరంజామా అంతా చూస్తుంటే ఈ లాస్ట్ సంక్రాంతి కొంచెం పోయిందిలే, సైంధవ్ అనుకున్నారు హిట్ అవుతుందని, బట్ అవ్వలా. అదొక సైకలాజికల్ థ్రిల్లర్, కానీ కొంతమందికి ఎక్కలేదు అంటే ఆ టైంలో ఉన్న కాంపిటీషన్ కూడా అలాగే ఉందిలే. ఈ సంక్రాంతి కూడా కాంపిటీషన్ ఉంది, లేకపోలేదు. కానీ అసలు సిసలైన సంక్రాంతికి కావాల్సిన ఫ్యామిలీ డ్రామా అంతా ఇందులో ఉంది. ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫ్యామిలీ డ్రామా కోసం నాసామి రంగాన్ని హిట్ చేశారు అందరు, అందులో మొత్తం డ్రామా ఉండే బట్టి. ఇప్పుడు కూడా నన్ను అడిగితే ఈ సంక్రాంతి రారాజు ఆల్రెడీ ఫిక్స్ చేసుకో, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోనే. ఓకే. ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన ఫంక్షన్ వేడుకలకు మంచు మనోజ్ కూడా స్పందించారు చిరంజీవి వ్యాఖ్యల మీద. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అదే మంచు మనోజ్ గారు స్పందించిందంటావా? ఆయన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ దాన్ని పెట్టేసి #CM అని పెట్టాడు. తను క్యూట్గా పెట్టాడు. ఏంటంటే టామ్ అండ్ జెర్రీ ఎంత కొట్లాడుకున్నా ఏం చేసినా సరే టామ్ జెర్రీ ఎప్పుడు పక్కనే ఉంటాయి. అవి ఎప్పుడు టామ్ అనే పేరు విన్నామంటే ఖచ్చితంగా జెర్రీయే ఉంటుంది. అండ్ జెర్రీ విన్నామంటే ఖచ్చితంగా టామ్ ఉంటుంది. ఇవి లేకుండా ఇండస్ట్రీ ఉండదు, అవి లేకుండా కార్టూన్ ఉండదు. సో ఆ రకంగా చెప్పుకొచ్చాడు. తను పాజిటివ్గానే చెప్పాడు. యాక్చువల్లీ మన వాళ్ళకు ఉండాలి అది అట్లా. ఓకే.